వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని విజిట్ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ పేరే QUAD, క్వాడ్ మీటింగ్ అంటారు దీన్ని. అంటే QU అంటే ద క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజి అనమాట, నలుగురు అని అర్థం. ఓకే, ఆ 4 కంట్రీస్కి సంబంధించిన సెక్యూరిటీ, రక్షణ సంబంధమైనటువంటి ఒక సమ్మిట్, ఇది ఒక ఒప్పందంగా చెప్పుకోవచ్చు. అదే సెక్యూరిటీ డైలాగ్, దట్ ఈస్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. కంట్రీస్ ఏంటంటే ఒకటి ఇండియా, రెండోది USA, మూడోది ఆస్ట్రేలియా, నాలుగోది జపాన్. ఈ 4 కంట్రీస్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి. ఒకటి, ఇవన్నీ కూడా ఓపెన్ డెమోక్రసీస్, అంటే డెమోక్రసీ అప్లిఫ్ట్మెంట్ అనేది 4 కంట్రీస్లో కూడా మనం చూడొచ్చు. అండ్ సెకండ్ పాయింట్, దోస్ 4 ఆర్ లైక్ మైండెడ్ కంట్రీస్ అనమాట. అంటే ఈ 4 కూడా దగ్గరి మనస్తత్వం కలిగినట్టు కంట్రీస్, ఎందుకంటే డెమోక్రసీ అప్లిఫ్ట్ అవుతుంది కాబట్టి. అండ్ క్లోజ్ ఎలైస్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ 4 కంట్రీస్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ ఎలాగూ క్లోజ్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా ఎలాగూ క్లోజ్ ఎలైస్. సో వీటితో పాటుగా ఇండియాని కూడా దీంట్లో జాయిన్ చేశారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీంట్లో 2 ఎయిమ్స్ ఉన్నాయండి, మెయిన్ గోల్స్ 2 ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గోల్, ఇంకొకటి ఇండైరెక్ట్ గోల్. డైరెక్ట్ గోల్ ఏంటంటే చైనాని కట్టడి చేయటం, సింపుల్గా చెప్పాలంటే. ఇండైరెక్ట్గా ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజన్లో ఎలా ఉండాలి, ట్రేడ్ కానీ షిప్ మూమెంట్ కానీ ఫ్రీగా ఫ్లోగా ఉండాలి. అంటే ఫ్రీ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్ అనేది దీని యొక్క మెయిన్ గోల్ అనమాట. ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఇండియన్ ఓషను, ఇది పసిఫిక్ ఓషను. ఈ 2 ఓషన్స్ అంటే ఇక్కడ మీరు ఆఫ్రికన్ కాంటినెంట్ దగ్గర నుంచి ఇటువైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరకు ఇది మొత్తం కూడా ఇండో పసిఫిక్ రీజన్ అవుతుంది. ఈ ఇండో పసిఫిక్ రీజన్లోనే ఎక్కువగా ట్రేడ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చైనాని మీరు గమనిస్తే చైనా ట్రేడ్ అంతా కూడా ఇండియన్ ఓషన్ మీద నుంచి జరుగుతూ ఉంటుందండి, త్రూ సౌత్ చైనా సీ నుంచి. సౌత్ చైనా సీలో చైనా చూస్తే పారాసెల్ ఐలాండ్ కానీ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేసి, పారాసెల్, స్పాటే లాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేసి ఏషియన్ కంట్రీస్కి ఇబ్బందులకు గురి చేస్తుంది. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ విషయంలో, EEZ విషయంలో. సో చైనా ఎప్పుడైతే కంట్రీ డెవలపింగ్ స్టేజ్లోకి వెళ్తుందో అండ్ డెవలప్డ్ స్టేజ్లోకి వెళ్తుందో అదర్ కంట్రీస్తో ట్రేడ్ పెంచుకోవడానికి అండ్ తన కంట్రీ సెక్యూరిటీ గురించి అదర్ కంట్రీస్ని థ్రెట్లోకి నెట్టడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది. చైనా చేసే పని ఇప్పుడు అదే అనమాట. చైనా ఏం చేస్తుంది, సౌత్ చైనా సీలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ని, అంటే అక్కడున్న న్యాచురల్ మినరల్స్ని యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ రూట్స్ని తన అదుపులో ఉంచుకోవడం కోసం ఇండియన్ ఓషన్లో కానీ సౌత్ చైనా సీలో కానీ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేస్తుంది. అదర్ కంట్రీస్ని డెట్ ట్రాప్లోకి దింపి తన వైపు లాక్కునేలాగా చేస్తుంది. మొత్తానికి ట్రేడ్ ఆస్పెక్ట్లో కానీ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కానీ ఇండో పసిఫిక్ రీజన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అది ఫెయిర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓకే, కానీ ఆ ఫెయిర్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉందన్నమాట. అది అంటే బయాస్డ్గా ఉంది. అలాంటి దాన్ని కట్టడి చేయటం కోసం ఈ 4 కంట్రీస్ ఒక దగ్గరకు వచ్చినాయని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇండైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే ఇండో పసిఫిక్ రీజన్లో ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్ కోసం ఇవి పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ షిప్ మూమెంట్ పరంగా చూస్తే. సో మొత్తానికి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మనం టార్గెట్ చేసేది ఇక్కడ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని. అంటే చైనా యొక్క పవర్ ఎక్స్పాండ్ అవుతుంది, తన ఇన్ఫ్లుయెన్స్ అనేది అన్ఫెయిర్గా ఎక్స్పాండ్ అవుతుంది. రూల్స్ బేస్డ్ బుక్ని ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. రూల్స్ బేస్డ్ బుక్ని ఫాలో అవ్వాలి అని కొంత టైట్ పొజిషన్ని తీసుకురావడం కోసం ఈ 4 దేశాలు చైనాని ఒక కరెక్ట్ ఆర్డర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని ఈ క్వాడ్ గ్రూపింగ్ ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. అయితే దీని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ని కొన్నట్టు చూద్దాం. ఇది 2007లోనే ఏర్పడిందండి, అయినప్పటికీ కూడా రియలైజ్ కాలేదు. ఫస్ట్ ఏర్పడినప్పుడు కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ని కట్టడి చేయడానికి ఇది ఏర్పడింది, కానీ దాదాపుగా చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా ఇది ఒక చనిపోయిన శవంలాగే ఉంది. ఇన్యాక్టివ్ పొజిషన్లో ఉంది. కానీ 2017లో దీన్ని రీవిటలైజ్ చేశారు 2017లో 2017లో దీని గురించి మళ్ళీ ప్రస్తావన మొదలైన తర్వాత
2019లో QFMM మీటింగ్ జరిగింది. అంటే క్వాడ్ కంట్రీస్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది 2019లో. దాని తర్వాత 2021లో ఫస్ట్ లీడర్స్ సమ్మిట్ జరిగింది. క్వాడ్ ఫస్ట్ లీడర్స్ సమ్మిట్ జరిగింది. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, USA ప్రెసిడెంట్ అండ్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టరు, జపాన్ ప్రైమ్ మినిస్టరు దీంట్లో పార్టిసిపేట్ చేశారని అర్థం అనమాట. అలా 2021 నుంచి హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. సో అందుకని ఈ ఇయర్ కూడా హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ పార్టిసిపేట్ చేశారు. క్వాడ్ మీటింగ్లో USAలో జరిగింది ఇది. మొత్తానికి చైనా యొక్క బ్యాలెన్స్ అనేది, అంటే బ్యాలెన్స్ చైనా ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్. సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ని ప్రమోట్ చేయటం కోసం ఈ గ్రూప్ కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. ఎనివేండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి? ఫస్ట్ది, ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ ఇష్యూస్ గురించి మాట్లాడారు? ఫస్ట్ క్లైమేట్ చేంజ్ అండి. వాతావరణ మార్పుల గురించి మాట్లాడినటువంటి గ్రూపే ఉండదు ఇంటర్నేషనల్ ఇష్యూస్లో. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ ఇదే అండి. ఏంటంటే అసలు మనం ఇవన్నీ చేయాలంటేనే గ్లోబ్ ఉండాలి. గ్లోబ్ ఉండాలంటే గ్లోబల్ వార్మింగ్ జరగకుండా ఉండాలి. ఎన్వైరన్మెంట్, క్లైమేట్ చేంజ్ అవుతుంది, రాను రాను అన్నీ మారిపోతున్నాయి. ఎండాకాలం వానాకాలం అవుతుంది, వానాకాలం ఎండాకాలం అవుతుంది, వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లోనేమో అసలు వాటరే దొరకదు. సో ఇలాంటి అనీవెన్ ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది జియోగ్రఫీలో మనం టెలికమ్యూనికేషన్ అని చెప్తూ ఉంటాం. ఒక దగ్గర ఏదైనా జరిగితే దానికి ఇంకో దానికి లింక్ ఉంటుంది. సో ఇట్లా క్లైమేట్ చేంజ్ మీద ఫోకస్ చేశారు. సో క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ ఇనిషియేటివ్ని కూడా 2023లో ఏర్పాటు చేశారండి. గ్రీన్ ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. సోలార్, విండ్, జియోథర్మల్, టైడల్ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది. అండ్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తారు ఈ 4 కంట్రీస్ కూడా. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటంటే బెటర్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపెన్ ర్యాన్ పైలట్ ప్రాజెక్ట్ని పలావులో ఏర్పాటు చేయడం జరిగింది 4 కంట్రీస్ కలిసి. సో డెవలప్ బెటర్ వైర్లెస్ నెట్వర్క్ కోసం. సో దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ. ఫ్యూచర్లో చైనా లాంటి కంట్రీస్ లేదా అదర్ పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చూసాం ఇజ్రాయిల్ ఎలా అయితే లెబనాన్లో స్ట్రైక్ చేయగలిగిందో, వైర్లెస్ డివైస్ అన్నిటిని కూడా, అనలాగ్ అండ్ డిజిటల్ డివైస్ అన్నిటిని కూడా పేల్చేయగలిగిందో డిజిటల్ టెక్నాలజీస్ని ఉపయోగించి, ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో జరగవచ్చండి. సో డిజిటల్ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్యూచర్లో పవర్ గ్రిడ్స్ కానీ, సోలార్ ఎనర్జీ కానీ అన్నీ కూడా గ్రిడ్, వాటర్ సిస్టమ్ కానీ అన్నీ గ్రిడ్కి కనెక్ట్ అయి ఉంటాయండి. గ్రిడ్ ఫెయిల్యూర్ జరిగిందనుకోండి, సైబర్ సెక్యూరిటీ దాడులు జరిగినాయి అనుకోండి, ఫ్యూచర్ మొత్తం కూడా టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది, డేటాతో ముడిపడి ఉంటుంది. ఆ డేటాలోకి చొరబడిన ఏమైనా చేయగలిగితే సమస్త నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సైబర్ సెక్యూరిటీ మీద ఈ గ్రూప్ మాట్లాడుతుంది, హెల్త్ సెక్యూరిటీ మీద మాట్లాడింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మాట్లాడింది, స్పేస్ కోఆపరేషన్ మీద కూడా ఈ క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అనేది మాట్లాడింది. మొత్తానికి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, సో చైనా ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ని ఈ రీజన్లో, ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్లో రూల్స్ బేస్డ్ ఆర్డర్ని తీసుకురావడానికి, యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ అండ్ షిప్ మూమెంట్ని ఫ్రీ అండ్ ఓపెన్గా జరగడానికి ఇండో పసిఫిక్ రీజన్లో ఈ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఇదే క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్. సో క్వాడ్రిలేటరల్ గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడామండి. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎవరైనా గ్రూప్ 1 అది TSPSC కానీ, APPSC కానీ మెయిన్స్ రాసేటప్పుడు కానీ అండ్ UPSC మెయిన్స్ రాసేటప్పుడు కానీ మీరు ఇలా నోట్ మేకింగ్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్ రైటింగ్ రాయగలుగుతారు. సో అవి మీకు బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.